ఇప్పుడైతే నేను పటాన్చెరులో ఉన్న విల్లాస్ అయితే చూపించబోతున్నాను. విల్లాస్ అంటేనే ఫీల్ వేరే లెవెల్ కదా, సో అవే చూపించబోతున్నాను. ఇక్కడైతే 4.5 acres లో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనమాట. డెమో పీస్ అనుకోండి, ఇది ఒకటైతే నేను చూపిస్తాను ఎలా ఉంటుంది విల్లా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందని. ఎందుకంటే ఇది వచ్చి మనకి 155 square yards లో ఉంది ఈ విల్లా. కన్స్ట్రక్ట్ చేశాక ఎలా ఉంటుంది అనేది అయితే నేను చూపించేస్తాను. ఒకసారి వచ్చేసేయండి. 25/50 అనమాట డైమెన్షన్స్. దీనిది 3 అయితే రెడీగా ఉన్నాయి, అందుకని ఇవి చూపిస్తాను. కానీ ఈ ఓపెన్ ల్యాండ్ అంతా కూడా విల్లాసే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇంటి ముందు ఉన్నదైతే ఇదంతా కూడా పార్క్ కి డెవలప్మెంట్ కి ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇల్లు చూపిస్తాను. సౌత్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది, ఇదైతే ఈస్ట్ ఫేసింగ్. ఈ పక్క రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది కార్నర్ విల్లా అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో పైకి అయితే ఎక్కేద్దాము. విల్లాలోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ చూస్తున్నట్టయితే ఇక్కడ అంతా టైల్స్ ఉంది. పిల్లర్స్ అంతా కూడా పెద్ద టైల్స్ వేసారనమాట. మరి చిన్న కాదు, పెద్దవి. చాలా స్టైలిష్ గా ఉంది. పార్కింగ్ ఏరియా అంతా కూడా ఇలా టైల్స్ తోటి అయితే డిజైన్ చేసి ఉంది. డోర్స్ అవి ఇంకా పెట్టాల్సి ఉంది, కన్స్ట్రక్షన్ లో ఉంది. చాలా క్లాసీగా స్టైలిష్ గా టైల్స్ అయితే పెద్ద పెద్ద టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇదైతే హాల్. నేను వచ్చింది ఒక ఎంట్రీ అయితే, ఇటు సైడ్ ఇంకొక ఎంట్రీ అయితే ఉంది. డోర్స్ అయితే ఫిట్ చేయాల్సి ఉంది. ఈ పక్కనే సందు ఉంది కదా, ఈ సందుకి ఎంట్రీ కోసం అని చెప్పి ఇక్కడ ఇంకొక స్లాట్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా డోర్ పెట్టుకోవాలి. దీని వల్ల ఏంటంటే మనకి వెంటిలేషన్ అనేది ఎక్కువ వస్తుంది. పక్క పక్కన ఉన్నా కూడా మనకి వెంటిలేషన్ అనేది, ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది అనమాట. హాల్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. టీవీ అంతా పెట్టుకోవడానికి లెంత్ ఉంది, చూసారా ఇంత లెంత్ అయితే ఉంది. ఇక్కడ టీవీ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. చిన్న స్లైడర్ డోర్ విండోస్ అయితే ఫిట్ చేసేసి ఉన్నారు. డోర్స్, మెయిన్ డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిట్ చేయాలి, కానీ విండోస్ అయితే అయిపోయినాయి. అండ్ మెష్ డోర్స్ కూడా వేసేసి ఉన్నాయి. మస్కిటో మెష్ డోర్ కూడా అటాచ్ అయిపోయి ఉంది. 2 విండోస్ అయితే ఉన్నాయి హాల్లో. టీవీ ఏరియాకి పక్కనే ఒక బెడ్రూమ్ ఉంది అనమాట. బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఎలక్ట్రీషియన్ పని ఉంది అండ్ డోర్స్ అలాంటివి ఫిట్ చేయాల్సి ఉంది. బట్ బాత్రూమ్ అయితే చాలా బాగుంది. టైల్స్ కూడా గ్రే కలర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ వాల్ వరకు టైల్స్ ఉన్నాయి. వావ్ అనే విషయం ఏంటంటే బాత్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది. కార్ పార్కింగ్ దగ్గర ఏదైతే రూఫ్ యూజ్ చేశారో వుడెన్ ఫినిషింగ్ ది, అది బాత్రూమ్ కూడా యూజ్ చేశారన్నమాట. అసలు ఇది బాత్రూమా అన్నట్టుంది నాకైతే. రూమ్ లో నుంచి బయటికి వచ్చేస్తే ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. డూప్లెక్స్ అని చెప్పాను కదా, స్టెప్స్ అయితే ఇటు ఉన్నాయి అనమాట పైకి వెళ్ళడానికి. డైనింగ్ అయితే వేసుకోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ ఏరియా అని ఎందుకు అంటున్నానంటే దీనికి ఆపోజిట్ లోనే కిచెన్ ఉంది అనమాట. యాక్చువల్ గా చూస్తున్నట్టయితే ఇది కిచెన్ కాదు, బెడ్రూమ్ సైజ్ లో ఉంది. కిచెన్ ఇంత పెద్దదా అన్నట్టుంది అనమాట. చాలా పెద్దగా ఉంది కిచెన్. ఓపెన్ కిచెన్. విండోస్ ఉన్నాయి. ఇటు ఒక విండో ఉంది అండ్ ఇక్కడ ఒక విండో చిన్నది ఇచ్చున్నారు. ఇది ఇంకా ఓపెన్ గా ఉంది, అంటే ఇంకా ఇంటీరియర్ పార్ట్ గానీ ఏమి స్టార్ట్ కాలేదు కాబట్టి మనకు అలా అనిపిస్తోంది. కిచెన్ ఎవరికైనా నచ్చి కనుక తీసేసుకుంటే ఇమీడియట్ గా కిచెన్ ని కూడా మీకు నచ్చినట్టు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా నచ్చితే త్వరపడండి, ఎందుకంటే ఇలా ఉన్నప్పుడే మనకి టేస్ట్ కి తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ప్లాట్ఫామ్ అంతా వేసేసిన తర్వాత మార్చాలంటే మళ్ళీ మనకి కష్టం అయిపోతుంది. సో అందుకోసం చెప్తున్నాను. స్పెషల్లీ నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఉందండి ఇక్కడ. అది ఏంటంటే స్టెప్స్ మీద యూజ్ చేసిన ఫ్లోర్ చూస్తున్నారు కదా, ఇది పట్టుకొని ఉంటుంది అనమాట. గ్రిప్ ఉంది దీనికి. నార్మల్ గా చూస్తున్నట్టయితే గ్రానైట్స్ యూజ్ చేస్తున్నారు, టైల్స్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల హడావిడిగా ఎక్కి దిగేటప్పుడు స్మూత్ గా ఉండడం వల్ల జారిపోతాము. అలా లేకుండా గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు కాళ్ళకి తెలుస్తుంది అనమాట గ్రిప్ కొంచెం పట్టుకొని ఉన్నట్టు. దీనివల్ల మనం స్కిడ్ అవ్వకుండా ఉంటాం. స్కిడ్ అవ్వకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ మెయిన్. ఎందుకంటే ఇంట్లో హడావిడిగా తిరిగేస్తుంటాం పైకి కిందకి. అలాంటప్పుడే మెయిన్ చాలా కేర్ తీసుకోవాలి. ఇల్లు ఎవరు కట్టుకున్నా ఇలాంటివి ఏమైనా యాంటీ స్కిడ్ లాంటివి యూజ్ చేస్తే బెటర్ గా ఉంటుంది. సో ఇంకా పైకి వెళ్ళిపోదాం. సో దిక్కు పెడుతున్నా అనుకోకండి, పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ అంతా సైడ్ వాల్ ఏం లేదు కదా, పడిపోతానని భయం వేస్తుంది. బట్ బాగుంది. పైకి అయితే వచ్చేసాను నేను. ఇక్కడ ఇంకొక హాల్, మినీ హాల్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా పవర్ పాయింట్స్ అయితే ఇచ్చున్నారు. టీవీ గానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. హాల్ కి రైట్ సైడ్ అయితే ఇప్పుడు నేను ఎంట్రీ ఇచ్చాను. రైట్ సైడ్ అయితే బెడ్రూమ్ ఉంది. ఇది ఒక బెడ్రూమ్, చాలా పెద్ద బెడ్రూమ్. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి బెడ్రూమ్స్. చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మస్కిటో మెష్ తో పాటు విండోస్ అయితే వేసేసి ఉన్నాయి. చక్కటి వెంటిలేషన్ అంట, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఫీలే వేరు కదా. బెడ్రూమ్ కి ఇలా గనక ఉండుంటే చాలా బాగుంటుంది. ఇటు ఒక పెద్ద విండో ఇచ్చారు, ఇక్కడ ఒక చిన్న విండో వచ్చింది. ఇటు సైడ్ నుంచి కూడా వ్యూ చూసుకోవచ్చు. అండ్ ఏదైతే చెప్తున్నానో ఏపీఆర్ వాళ్ళ విల్లాస్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయని చూస్తున్నారు కదా, జస్ట్ మనకి బ్యాక్ సైడ్ అనమాట. కాంపౌండ్ వాల్ ఒక్కటే ఉంది వాళ్ళకి, మనకి మధ్యలో ఎక్స్పెక్ట్ చేయలేనంత రేట్స్ అయితే పెరిగిపోతాయి. ఎవరికైనా నచ్చితే తొందరపడండి, ఇప్పుడే ఇక్కడ తక్కువ బడ్జెట్ లో దొరుకుతున్నాయి, తీసేసుకోండి. ఇది ఒక బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది కూడా సేమ్ కింద ఏదైతే చూపించానో గ్రే కలర్ టైల్స్ తో
ఫాల్ సీలింగ్ అంతా కూడా వుడెన్ ఫినిష్ తోటి అయితే ఉందన్నమాట. ఇది కూడా చాలా పెద్ద పెద్ద బాత్రూమ్స్, అంటే మరి చాలా పెద్ద, నేను పెద్దదన్నాను బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. బాత్రూమ్ పక్కన డ్రెస్సింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఇదైతే నాకు బాగా నచ్చింది. డైరెక్ట్ బెడ్రూమ్ లోకి వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడ కూడా కొన్ని వుడ్ వర్క్ గనక చేంజ్ చేసుకుంటే గనక బాత్రూమ్ నుంచి వచ్చి ఇది డ్రెస్సింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక పెట్టేసుకుంటే డోర్స్ గాని ఫిట్ చేసేసుకుంటే స్లైడర్ గాని వాట్ ఎవర్ మీ టేస్ట్ కి తగ్గట్టు పెట్టుకుంటే చాలా అందంగా అవుతుంది. అండ్ ఇక్కడ పూజ గది ఇచ్చారు. హాల్లో మనకి పైన చాలా సఫిషియంట్ పూజా రూమ్ అనమాట. ఇది చిన్నగా లేదు, 4 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు, అంత సఫిషియంట్ గా ఉంది. పై వరకు కూడా టైల్స్ వేసేసి ఉన్నాయి. పూజ గదికి పక్కన ఇక్కడ చూసినట్టయితే ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది. బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఈ బెడ్రూమ్ కూడా పెద్దగా కనిపిస్తుంది, మరి ఆపోజిట్ బెడ్రూమ్ అంత కాదు కానీ కొంచెం ఇది కూడా పెద్దగానే ఉంది అనమాట. దీనికి విండోస్ అయితే ఇచ్చున్నారు ఇక్కడ వెంటిలేషన్ కోసం. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కి పక్కన కూడా కొంచెం చిన్న ఏరియా అయితే ఇచ్చున్నారు. ఏమైనా డ్రెస్సింగ్ చేసుకోవాలంటే కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న ఏరియా అయితే ఇచ్చున్నారు. ఈ బాత్రూమ్ కూడా కొంచెం చిన్నది, అంటే కంపేర్ టు ఆపోజిట్ బెడ్రూమ్ బాత్రూమ్ తో పోలిస్తే చాలా చిన్నదనమాట, ఎక్కువ తేడా అయితే లేదు. బాల్కనీ టైప్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ లో నుంచి మనకి బాల్కనీ ఫెసిలిటీ ఉంది, అందుకే బెడ్రూమ్ సైజ్ కొంచెం తగ్గినట్టుంది కదా. అవతల వైపు బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం సైజ్ తగ్గింది ఏంటో అనుకున్నాను. సో ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓపెన్ బాల్కనీ లాగా ఇచ్చారు. రూఫ్ అంతా కూడా వుడెన్ ఫినిష్ తో ఉంది. ఇదైతే మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. బాల్కనీ లాగా, లాన్ లాగా ఏదైనా చేసుకోవచ్చు, చైర్స్ వేసుకోవచ్చు. నేనైతే దీన్ని ఇక్కడైతే ఉయ్యాలు వేసుకుంటాను, నాకు ఉయ్యాల ఫేవరెట్ కదా. సో ఉయ్యాలు వేసుకుని ఊగుతుంటే మొత్తం వించర్ లో విల్లాస్ అన్ని కనిపిస్తా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే, నాకైతే సూపర్ గా నచ్చింది అనమాట. స్టెప్స్ పైన ఇక్కడ గ్లాస్ విండో కనిపిస్తుంది. ఇది మనకి ఫిక్స్డ్ అనమాట, ఓపెన్ చేసుకోవడానికి రాదు, ఇంక ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇది కేవలం వెంటిలేషన్ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగానే కనిపిస్తుంది. డే టైమ్ అంతా చాలా క్లియర్ గా ఉంది వ్యూ. పైన అయితే ఏం లేదు, ఓపెన్ టెర్రస్ అనమాట విల్లాలో. G+1 ఇది. కింద ఒక బెడ్రూమ్ చూపించేసాను, పైన 2 బెడ్రూమ్. సో టోటల్ గా 3 బెడ్రూమ్స్ ఉంది. పూజ గది ఉంది, కిచెన్ ఉంది. పైన టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను. ఇల్లు అయితే అందంగా ఉంది. దాని చుట్టూ ఆ ప్లేస్ కూడా చూడాలి కదా. సో ఒక్కసారి చూసేయండి. టెర్రస్ మీద చూపిస్తే మొత్తం 400 అబోవ్ విల్లాస్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనమాట. చూస్తున్నాను చాలా త్వరగా ఇక్కడ విల్లాస్ అయిపోతే ఇక్కడ రేట్ మాత్రం బంగారం లాగా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ఇమ్మీడియట్ గా ఇక్కడిది కొనుక్కుంటే కనుక మీకు దాని ప్రైస్ తో పాటు మీ ఈ హౌస్ ప్రైస్ కూడా పెరుగుతుంది. దానివల్ల మీరు బెనిఫిట్ అయితే పొందగలుగుతారు. ఇది బ్యాక్ సైడ్ వేరే వాళ్ళ వెంచర్ అనమాట. ఫ్రంట్ లో చూస్తే ఇది ఈ బిల్డింగ్ కి సంబంధించిన వెంచర్, అంటే ఏ వెంచర్ లో అయితే ఈ విల్లా ఉందో ఆ వెంచర్ ఒకసారి చూపిస్తాను. నేను చూపిస్తున్న విల్లా వెంచర్ ఇది 4.5 ఏకర్స్ లో ఉంది. అంతా కూడా కన్స్ట్రక్షన్ అయిపోతా ఉంది. రోడ్ అంతా కూడా డెవలప్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో ఇల్లంతా చూసాం కదా, కానీ డూప్లెక్స్ అన్నాక ఒక్కసారి పైనుంచి కింద దాకా ఒక లుక్ వేసేయాలి కదా. ఒకసారి చూడండి, ఇక్కడ కూడా సెంటర్ పాయింట్ లో కూడా వుడెన్ ఫినిష్ తోటి అయితే ఫాల్ సీలింగ్ చేశారు. ఇక్కడ నుంచి లైట్స్ గానీ ఏమన్నా హ్యాంగ్ చేసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అనమాట డూప్లెక్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఇల్లు. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంత అందమైన ఇల్లుని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే గనక దీని ప్రైస్ వచ్చి 1,30,00,000 అనమాట. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. త్వరపడండి, ఎందుకంటే పక్కనే ఏపీఆర్ గ్రూప్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో అది గనక డెవలప్ అయిపోతే దీని రేట్లు కూడా ఇంకా ఎక్కువగా పెరిగిపోతాయి. సో ఎవరికైనా నచ్చితే త్వరపడండి. చిటికలో రేట్లు అయితే రాత్రి పెరిగిపోతున్నాయి కాబట్టి త్వరపడండి. చాలా అంటే చాలా బాగుంది ఈ డూప్లెక్స్ హౌస్.